అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరు ఎవరైనా మొక్కని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్ లో ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. బ్లౌజ్ ఉంది లేదని కమెంట్ చేయొద్దు. అండ్ దెన్ ఇవాళ వచ్చేసి ఈ హడావిడి చూస్తే తెలిసిపోయి ఉండాలి, వినాయక చవితి అనమాట. ఫ్యామిలీ నుంచి ఎవేగా ఉండి అసలు న్యూజిలాండ్ లో మేము చేసుకునే వినాయక చవితి ఎలా ఉంటుంది, అసలు ఆ హంగామా ఎలా ఉండబోతుందో మీకు ముందుగా ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ నా ఫ్రెండ్స్ ని, నా ఫ్యామిలీ లాంటి ఫ్రెండ్స్ అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. సో వాళ్ళందరినీ కూడా మీకు చూపించాలి కదా, మీరు కూడా నా ఫ్యామిలీ లాగానే. సో అందుకనే మీకు వాళ్ళకి మీరు తెలియడం ఇంపార్టెంట్. మరి మీకు వాళ్ళు తెలియాలి, వాళ్ళకి మీరు తెలియాలంటే మిమ్మల్ని ఎప్పుడైనా కలిసినప్పుడు వీడియో చేస్తాను, అప్పుడైతే మరి దట్ సౌండ్స్ లైక్ ఎ పర్ఫెక్ట్ ప్లాన్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ ఇంట్లో అందరూ వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కుటుంబ సభ్యులు మీకు సుఖ సంతోషాలతో నిండు నూరెళ్ళు వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి టైం ఆల్మోస్ట్ 6 అవ్వబోతుంది అనమాట. 7:30కి వచ్చేసి నా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి మరాఠీస్ అనమాట, చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఎందుకంటే మహారాష్ట్రలో వినాయక చవితి మెయిన్ ఫెస్టివల్ కదా. సో అక్కడికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ 6 అయిపోతుంది. యాక్చువల్లీ ఇంట్లో ఫస్ట్ పూజ చేసి అక్కడికి వెళ్దాం అనుకున్నాను అనమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఒక ½ అన్ అవర్ టైం పడుతుంది. కానీ దారిలో ఒక కార్ డ్రాప్ చేసే పని ఉంది. ఎందుకంటే నా కొలీగ్ ఇక్కడ ఇండియా వెళ్తూ కార్ పార్క్ చేశాడు అనమాట. సో వాళ్ళ ఇల్లు కూడా దగ్గరలోనే, సో పార్క్ చేయాలి. సో కొంచెం ఈ పనులన్నీ ఉన్నాయి. నేనేమనుకుంటున్నా అంటే దేవుడి కోసం ప్రసాదం డెకరేషన్ అంతా చేసుకొని ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి ఆ ఆరతి అక్కడ కంప్లీట్ అయిన తర్వాత వచ్చి ఇంట్లో పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. బట్ టైం ఇంకా 5:50 అవుతుంది. మేబీ చూద్దాం, ఎందుకంటే అక్కడ మళ్ళీ భోజనం చేసి వచ్చాక ఇంట్లో పూజ చేయడం అంటే కొంచెం, సో ఇక్కడ నుంచి 7కి స్టార్ట్ అయినా సరిపోద్ది. కాబట్టి ఐ థింక్ వీ హ్యావ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం. ఫస్ట్ అయితే సోది పెట్టకుండా టైం ఇంకా ఉంది కాబట్టి నాకు తెలిసి నా పూజ కూడా చేయడం అయిపోద్ది అనుకుంటా. ఎందుకంటే ఆల్రెడీ పాలవేలి రెడీగానే ఉంది. వినాయక స్వామిని కూర్చోపెట్టి పూజ స్టార్ట్ చేయాలంతే. అండ్ ఉండ్రాలు కూడా చేయాలి. ఉండ్రాలు వచ్చేసి నేను కాజు, లైక్ కాజు అంటే ఏమంటారు, కాజు అంటే మీకు అర్థమైంది కదా, క్యాష్యూస్ ఉండ్రాలు చేద్దాం అనుకుంటున్నాను. ఏ కుకింగ్ ఏమీ లేకుండా, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో చూసాను సారా చేద్దాం అనుకున్నాను అనమాట. సో క్విక్గా ఫస్ట్ అయితే ప్రసాదం చేసుకుని పూజకి సెట్ చేసుకుందాం. పూజ కనుక వెళ్ళే లోపు అయిపోతే ఇంట్లో నుంచి పూజ చేసుకొని వెళ్ళడమే మంచిది అనుకుంటా. లెట్స్ గో. అండ్ మీలో కనుక తెలుసుంటే నేను వరాహి అమ్మవారి నవరాత్రులు చేసుకున్నప్పుడు అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించాను అనమాట. ఆ తర్వాత అసలు ఎన్నిసార్లు అమ్మవారిని తీద్దామన్నా సరే నాకు కుదరలేదు. ఏమో అమ్మవారికి ఇంట్లో ఇలాగే ఉండాలనిపించిందేమో అని చెప్పి నేను అమ్మవారిని కదపలేదనమాట. ఇది వచ్చేసి అమ్మ ఇండియా నుంచి పంపించిన పాలవెల్లు అనమాట. న్యూజిలాండ్ అంటే ఇలాగ పైన హుక్కులు పెట్టడానికి అసలు కష్టం, అందుకనే ఇవి డిస్మాంటిల్ చేసేసుకోవచ్చు. ఈ 4 స్తంభాలు విడిగా వస్తాయి. దీనికోసం యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేసి పోస్ట్ చేశాను, అది డిస్క్రిప్షన్లో బాక్స్లో పెడతాను. ఎవరికైనా ఐడియా కోసం బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట సపరేట్గా. అమ్మవారిని ఇక్కడ ఇలాగ మందిరం లాగా బాగుంది కదా అని చెప్పేసి ఇలా కూర్చోపెట్టాను అనమాట. అండ్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే అమ్మవారిని కొంచెం అటు సైడ్ పూజా మందిరానికి కదపడం కాదు, అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించి ఇక్కడ వినాయక స్వామిని ఈ పాలవెల్లి కింద ఇవాళ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో గబగబా నా దగ్గర ఉన్న ఈ వెండి వస్తువులన్నీ ఫాస్ట్గా వాష్ చేసేసి ప్రసాదం చేసుకుందాం అనమాట. అండ్ రోజా పువ్వులు తెచ్చుకున్నాను డెకరేషన్కి. నెక్స్ట్ చూద్దాం. క్లీనింగ్కి వెట్ వైప్స్ యూస్ చేస్తున్నాను అనమాట. సో మొత్తం ఇక్కడ అంతా తీసి, అంటే అయ్యవారిని కొంచెం కదిపి ఇదంతా క్లీన్ చేస్తాను. బొట్లు వచ్చి నేను రీసెంట్గానే పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ముందుగానే పూజ ఉంటుందని తెలుస్తుంది కదా, అందుకనే ముందుగానే పెట్టుకున్నా. సో జస్ట్ ఇలాగ మందిరాన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, అప్పుడు మిగతావి కొంచెం ఈజీ అవుతాయి అన్నమాట. సో యాక్చువల్లీ ఇయర్ చాలా తప్పు చేశాను. ఎలాగో ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా, ఒకేసారి ఇక్కడ ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళొచ్చులే అన్నట్టు చేశానమాట. నెక్స్ట్ ఇయర్ నుంచి అలా కాదు, ఎవరు పూజకి ఇన్వైట్ చేసినా వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఎందుకంటే ఎలాగో ఈవినింగే వెళ్తాం కాబట్టి మార్నింగ్ నేను లెగిచి ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇయర్ మిస్టేక్ చేయడం వల్ల నాకు అర్థమైంది. సో యాక్చువల్లీ ఇక్కడ గ్లాస్ ఉంది, వెండి గ్లాసు. దీనిలో దేవుడి ముందు అసలు చాలా పెట్టాను. ఇవన్నీ దేవుడికి ఏమంటారు హుండీలో వేయాలన్నమాట. అంటే త్వరగా ఇప్పుడు ఫ్రెండ్ ఇంటికి కూడా వెళ్ళాలి కదా 7:30 కల్లా. ఆ టెన్షన్లో ఇప్పుడు నేను ఏమన్నా కొంచెం తెలుగు ఫంబులే మాట్లాడుతున్నా ఏమనుకోమాకండి. ఇప్పుడు కనుక ఇంగ్లీష్ మాట్లాడితే అసలు ఇంగ్లీష్ ఒక మొక్క కూడా రాదనమాట టెన్షన్లో. కోసం అని చెప్పేసి అన్నీ ఇప్పుడు ఈ వెండి గ్లాస్లో పెడుతున్నా.
కనుక నా పూజా గదిలో చూసారంటే ఇలా డిఫరెంట్గా మండపాలు ఉంటాయన్నమాట. ప్రతి దేవుడికి ఇలా పీఠాలు ఉంటాయి. ఎందుకంటే మమ్మీ ఇలాగే చేసుకుంటుంది, అందుకని నాకు కూడా ఇండియా నుంచి అలాగే పంపించిందనమాట. సో ఈ పీఠం అన్నీ ఇండియాలో స్పెసిఫిక్గా చేయించినవి కార్పెంటర్తో. అండ్ ఇక్కడ వినాయక స్వామిని లాస్ట్ టైం విగ్రహం పంపించినప్పుడు అమ్మవారు కూర్చున్న పీఠం వచ్చి వినాయకుడి అంటే వినాయకుడి కోసం పంపించింది. సో ఇప్పుడు ఎలాగో ఆ వినాయకుడిని ఇక్కడే పెడదాం అనుకుంటున్నాను కాబట్టి అమ్మవారిని ఈ పీఠం మీదకి మార్చి వినాయకుడిని అక్కడ పెడతాను. ఇన్స్టాగ్రామ్లో ఇవి చూసి మనం ఎంత బ్యాడ్గా ఫీల్ అవుతామో కదా. నేను లాస్ట్ ఇయర్ ప్రతిదీ నీట్గా డెకరేట్ చేసుకొని ముందుగానే పూజ చేసుకునేదాన్ని అనమాట. కానీ ఇన్స్టాగ్రామ్లో అందరు ఇలా ఎస్థెటిక్గా చేయడం చూసి ఓకే నేను సరిగ్గా చేయట్లేదు కాబోలు, ఇంతకన్నా బాగా చెయ్యాలి, నాకు ప్లేస్ సరిగ్గా లేదు ఇంట్లో అని చెప్పేసి అలా అనుకొని ఈసారి వరలక్ష్మి వ్రతం 4th వీక్ 4వ వారం వ్రతం నోచుకున్నాను. అంటే 2nd వారం నేను వెళ్ళి గుళ్ళో చేసుకున్నానులేండి, కానీ ఇంట్లో చేసుకుంటే సాటిస్ఫాక్షన్ వేరు కదా. ఏదో నాకు టైమింగ్ లేక కాదు, ఎందుకంటే ఏంటి నేను ఏమన్నా సరిగ్గా చెయ్యట్లేదేమో అందరితో పోల్చుకుంటే అని. ఆ తర్వాత అసలు మనసుకి ప్రశాంతంగా అనిపించక అప్పుడు అర్థమైందనమాట, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. నాకు ఇలా గలగలా మాట్లాడటం టాలెంట్, మేకప్ వేసుకోవడం టాలెంట్, డ్రెస్సులు డిఫరెంట్గా రెడీ అవ్వడం టాలెంట్. కొంతమంది ఇలాగ అందంగా ఇంటిని డెకరేట్ చేసుకోవడం, దేవుడి మందిరాలను నీట్గా డెకరేట్ చేసుకోవడం అదొక టాలెంట్. కానీ ఒకరిని చూసి మనం నేర్చుకోవచ్చు, ఒకరిని చూసి నేర్చుకోవాలి. కానీ అయ్యో వాళ్ళు బాగా చేసేస్తున్నారు, నేను ఆ రేంజ్ చేయలేకపోతున్నానని అసలు ఇంట్లోనే పూజ చేసుకోకపోవడం చాలా మూర్ఖత్వం. నేను అది చేశాను ఈసారి వరలక్ష్మి వ్రతం టైంలో. కానీ 4వ వారం నా మిస్టేక్ తెలుసుకొని వ్రతం నోచుకున్నాను లేండి. సో మీలో ఎవరైనా సరే అలా అనుకుంటే, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే ఇంట్లో దేవుడు ఉన్నాడంటే అది ఇంత అయినా సరే దేవుడు అంటే దేవుడే, సైజు బట్టి ఉండదు. మనం పెట్టే వెండి విగ్రహాలు బంగారం విగ్రహాలు బట్టి ఉండదు. మన మనసు క్లీన్ అయ్యి చెయ్యాలి అనుకొని సంకల్పంతో అసలు విగ్రహం లేకుండా పసుపు ముద్ద పెట్టుకొని పూజ చేసిన సంతోషాన్ని, సంపదల్ని, సిరుల్ని అన్నీ దేవుడే కలిగిస్తాడు. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ ఉండ్రాలు చేసేసుకుందాం అనుకుంటున్నాను. కొన్ని ఆల్రెడీ వెండి వస్తువులు ఆల్రెడీ వాష్ చేశాను, కుందులు లాంటివి, జస్ట్ ఏమంటారు ప్రసాదం పెట్టే వెండివి వాష్ చేసుకోవాలన్నమాట. సో దీనికి ఏంటంటే జీడిపప్పు తీసుకోవాలి. నేను చేద్దాం అనుకునే ప్రసాదానికి చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. అండ్ ఫుల్ ఆఫ్ జీడిపప్పు. క్విక్గా ఏం చేస్తా అంటే జీడిపప్పుని బ్లెండ్ చేసేసి దీనిలో కొంచెం షుగర్ పౌడర్ అండ్ కొంచెం పాలు వేసి మోదకాలు అదే మనం చేసే ఉండ్రాలు మోల్డ్ ఉంటుంది కదా, దానిలో పెట్టేసుకొని ఉండ్రాలు చేసేసుకోవడమే. చాలా ఫాస్ట్గా అయిపోద్ది. నేను ఫస్ట్ అయితే దీన్ని బ్లెండ్ చేసి నెక్స్ట్ పార్ట్ రికార్డ్ చేస్తాను. మోదకాలు చేయడానికి చేతులు ఎవరు పెట్టారో చూడండి, ఎందుకంటే వినాయకుడు స్టైల్గా చేస్తున్నావు నువ్వు, అలా అయితే నీకు కుదరదు అని చెప్పినట్టు స్పూన్తో అసలు అవ్వట్లేదు అనమాట. అందుకని ఇప్పుడు ఖచ్చితంగా ఏమంటారు నేను చేయి పెట్టాల్సి వచ్చింది. పాలు చాలా అంటే చాలా తక్కువ వేసుకోవాలి. నేను ఇంకొకసారి ట్రై చేస్తాను. ఇది మోదకం షేప్లో కనుక రాలేదనుకోండి, లడ్డూ షేప్లో చేసేసి మధ్యలో జీడిపప్పు పెట్టేస్తాను అనమాట. సో లెట్స్ ట్రై. వినాయకుడి మీద భారం వేసి ఒక్కసారి మోదకాల షేప్లో వస్తుందేమో, ఐ ట్రై అండ్ సీ. ఇది ఇండియా నుంచి మోదకాలు చేసుకోవడానికి మమ్మీ పంపిందనమాట. మోదకం వీడియోస్ బ్లర్గా రాకుండా ఉంటే చాలు. ఓకే, ఇప్పుడు నా వినాయకుడిని చూపిస్తాను అనమాట మీకు. శుభకర్త దుఃఖహర్త వాత విఘ్నాజీ ప్రేమ కృపాజీ సర్వాంగి సుందర సందోజీ జయదేవ జయదేవ. నా బుజ్జి గణపయ్య అనమాట, ఇండియా నుంచి మమ్మీ పంపించింది. సో నిమజ్జనం లాంటివి ఏమీ చేయను నేను. వెట్ క్లాత్తో వినాయకుడిని పూజ అంటే అయిన తర్వాత వెట్ క్లాత్తో పెట్టేసి మళ్ళీ లోపల పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అనమాట. సో ఇప్పుడు స్వామిని ఇక్కడ పెట్టుకుందాం. పళ్ళెం తీసేసుకొని
సో ఏ పూజకైనా మనం ముందు వినాయక గౌరీ అమ్మవారిని కానీ వినాయకుడి స్వామిని కానీ చేసుకుంటాం కదా. నాకేమో ఇప్పుడు ఎలాగో మనం చేసుకునేది వినాయకుడికి పూజ కాబట్టి గౌరీ అమ్మవారిని చేసుకుంటా అనమాట. సో గౌరీ అమ్మవారికి వినాయకుడికి ఒకటే డిఫరెన్స్ ఏంటంటే, అమ్మవారికి ఇక్కడ మనం ఆడవాళ్ళు నుదుట్లో పెట్టుకుంటాం కదా పొట్టు, అలాగా అమ్మవారికి ఇలాగ నుదుట్లో పెట్టాలన్నమాట. వినాయక స్వామిని కనుక చేసుకుంటే ఇలాగ తల మీద పెట్టాలి కుంకుమ బొట్టు, అంతే డిఫరెన్స్. ఇదిగోండి నేను రోజ్ వాటర్తో చేసుకుంటా అనమాట. పసుపు, ఇది ఆర్గానిక్ పసుపు. ఈ మనకి చాలా ఇలాగ నియమాలు పెట్టేసి అందరూ పూజలు చేసుకోవడం మానేశారు. కానీ పూజ అనేది మనకి ప్రశాంతతని ఇవ్వడానికి మనం దేవుడి పేరు మీద పెట్టి చేస్తాం, కానీ అన్నీ అది మన మంచి కోసమే. ఆ ప్రశాంతతని ఇంత లైఫ్లో ఎమోషన్స్ని పైకి కిందకి అటు ఇటు వెళ్తూ ఉంటాం కదా, ఈ ఎమోషనల్ లైఫ్లో అది బ్యాలెన్స్ చేయటానికే దేవుడు అనమాట. అమ్మవారిని అక్కడ అలా పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ వినాయక స్వామిని పెట్టి నేను అభిషేకం చేస్తాను. అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టి ఇప్పుడు పువ్వులు అలంకరిస్తాను త్వరగా. కొంచెం ఈ యాంగిల్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందేమో, దేవుడు కూడా కనిపిస్తారు కదా, మరి నామోహోయ్ కనిపిస్తుందని. సో ఇక్కడ న్యూజిలాండ్లో బొకేస్ లాగా దొరుకుతాయి. ఈ బొకేస్ని తీసుకొచ్చేసి పూలు పెడతా అనమాట. ముందు అభిషేకం స్టార్ట్ చేసే ముందు పూలు అయితే పెట్టుకుంటాను. ఈ రోజా పువ్వులన్నిటిని కరెక్ట్గా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాం. ఇది వచ్చేసి బంచ్ వచ్చేసి $20 అలా దొరుకుతుంది అనమాట. ఇంట్లో కావాలంటే పెంచుకోవచ్చు. కింద పేపర్ ఉంది, మీరేం కంగారు పడద్దు. ఇదిగోండి ఇలా కట్ చేస్తున్నాను. సో దేవుళ్ళు అందరికీ పూలు పెట్టేసాను అనమాట. రెడ్ పూలు కనిపిస్తున్నాయా? లైటింగ్కి సరిగ్గా కనిపించట్లేదేమో. అందరికీ ఇలాగా రెడ్ పూలు పెట్టేసాను. రెడ్ పూలు ఏంటి నా బొందా, రోజా పూలు పెట్టేశాను. స్వామివారికి ఇలాగా విగ్రహం పెట్టేశాను అనమాట. యాక్చువల్లీ ఇండియాలో ఒత్తులు కూడా సరిగ్గా దొరకవు అనమాట. మమ్మీ ఇండియా నుంచి ఒక బల్క్గా పంపించింది. సో పూజలన్నిటికీ వాడుకోవచ్చు అని చెప్పేసి ఫైనల్గా అయితే అన్నీ పూజకి ప్రిపేర్ చేసి నా పూజ అయితే కంప్లీట్ చేశాను. ఇది ఫైనల్గా నేను చేసుకున్న పూజ అనమాట. వినాయక స్వామి అభిషేకం అండ్ మోదకాలు. అండ్ టైం వచ్చేసి 7:10 అవుతుంది. మొత్తం హారతి నైవేద్యం పెట్టుకున్నాను, దీపారాధన చేసుకున్నాను. ఇది వచ్చేసి నా పూజా మందిరం అనమాట. ఇప్పుడు త్వరగా పూజ వాళ్ళ ఇంట్లో అభిషేకానికి వెళ్దాం. ఇక్కడ ఏదైతే కొంచెం ఇలా మెస్గా చేశానో అదంతా వచ్చిన వెంటనే క్లీన్ చేసుకొని వచ్చాక తులసమ్మ వారికి కూడా పూజ చేయాలి. మా ఇంటి నుంచి ఈ ప్లేస్కి వచ్చేసి 1/2 అవర్ డ్రైవ్ అనమాట. కరెక్ట్గా హారతి టైంకి అయితే అందుకోగలిగాను. చూసారు ఎంత బాగా డెకరేట్ చేశారో. చాలా పెద్ద విగ్రహం, అంటే చాలా పెద్ద విగ్రహం కాదు, న్యూజిలాండ్లో ఇదే పెద్ద విగ్రహం మాకు. వినాయక స్వామిని తీసుకొచ్చి చాలా అందంగా అలంకరిస్తారనమాట. ఎంత బాగుందో చూడండి, మనసుకి తృప్తిగా ఉంటుంది. పూజ ఇప్పుడు వినాయక చవితి ఒక ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటుంది అనమాట. వాళ్ళిద్దరూ కలిసి చేస్తారు. చూడండి ప్రసాదం కూడా ఎన్ని వెరైటీస్ చేశారో. వాళ్ళు డే 1 డే 2 ఏం చేయాలో కూడా ప్రాపర్గా అంతా ఆలోచించుకొని తను ఫ్రైడే లీవ్ తీసుకొని మరీ డెకరేట్ చేసింది తెలుసా ఇదంతా. సో వీళ్ళంతా పూజ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. చక్కగా వీళ్ళే ఆడుతూ పాడుతూ మొత్తం ప్రసాదం అండ్ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళే భోజనం చేసేసారు. వాళ్ళ చక్కచక్క భోజనం చేశారు. తర్వాత ఆరతి టైంలో వచ్చి ఆరతికి నుంచున్నారు. మళ్ళీ వెళ్ళి వంట వండడం స్టార్ట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది ఇలా కలిసి చేసుకోవడం వల్ల. సో ఇప్పుడు పూజ వచ్చి హారతికి ప్రిపేర్ చేస్తుంది అనమాట. హారతి కూడా రెస్పాండ్ అయిన వాళ్ళు, వస్తాననే వాళ్ళందరికీ వాళ్ళు వచ్చేంత వరకు వాళ్ళకి ఫోన్లు చేసి రాలేకపోతున్నాం అన్నప్పుడు హారతి స్టార్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే అందరూ వర్క్ లైఫ్ బిజీలో ఉంటారు కదా. సో అందరూ వచ్చేంత వరకు కొంచెం 5-10 మినిట్స్ ఆగి అందరికీ ఫోన్ చేసి అప్పుడు చేస్తుంది అనమాట. నాకు అది చాలా ఇష్టం తనలో. చక్కగా అందరినీ ఒకే పేస్ మీద పెట్టి ఇంత మందితో చేయడం అంటే ఇట్స్ నాట్ ఎన్ సింపుల్ థింగ్. అందుకనే స్పెసిఫిక్గా వినాయక చవితికి నాకు ఇండియాని మిస్ అవుతున్న ఫీలింగ్ రాదనమాట. అంటే ఎంతైనా ఫ్యామిలీయే, కాకపోతే ఇంత దూరంగా ఉన్నప్పుడు కూడా ఇంతమంది కలిసి ఇలా చేసుకోవడం ఆ లోటును లేకుండా చేస్తుంది అంతే.
వీడియోలో చూసినట్టు అలా ఒక పాప డాన్స్ చేసిందనమాట. ఆ తర్వాత అందరూ భోజనానికి కూర్చున్నాను. చెప్పాను కదా, పూజ వాళ్ళు ఇంకొక ఫ్రెండ్స్ వాళ్ళైతే భోజనం ప్రిపేర్ చేశారు. లైక్ వేడి వేడి పూరి, దాల్, ఆలూ కోర్మా, గులాబ్ జామున్, చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ కూడా ఉన్నాయి. పాపడ్ నేనైతే కడుపు నిండా తిన్నాను. అండ్ ఆనియన్ పకోడీ కూడా పూజ అయితే మాకు సర్వ్ చేస్తూనే ఉంది. తర్వాత పూజ దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని తను భోజనంగా తీసుకుందనమాట. తను వాళ్ళ రెస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్ కూడా భోజనం చేసిన తర్వాత గ్రూప్ ఫోటో తీసుకొని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ ఇంటికి. ఇటువైపు తిరుగుతా తన మేకప్ సామాలు. బట్ యా, ఇప్పుడు సెకండ్ డే అనమాట. ఇవాళ ఎందుకో కొంచెం నీరసంగా ఉంది. బట్ 4 to 6 పూజ అనమాట. అండ్ ఇవాళ పూజ వాళ్ళ ఇంట్లో కూడా నిమజ్జనం ఉంది. ఇంకా దానికి వెళ్ళొద్దులే, ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ ఇంట్లో కూడా పూజ చేసుకోవాలి కదా. అండ్ ఆల్సో ఇంట్లో పూజ చేసుకోవాలి అండ్ దెన్ ట్రిప్ వర్క్కి అంతా సెట్ చేసుకోవాలి కదా. సో ఐ థాట్ ఒక ప్లేస్కి వెళ్దాంలే అని చెప్పేసి. సో పునిషా అని చెప్పి తన నా ఫ్రెండ్ అనమాట. ఒక 3-4 years నుంచి తెలుసు అనుకుంటా. తను కూడా ఆక్లాండ్లోనే ఉంటుంది. తను కూడా తెలుగు అమ్మాయే. తనకి రీసెంట్గా బేబీ కూడా పుట్టిందనమాట. వాళ్ళ ఇంట్లో పూజకి వెళ్తున్నాను. సో 5కి వెళ్దాం, అట్లీస్ట్ లాస్ట్ ఆరతికి ఉండి వచ్చేయచ్చు త్వరగా అని చెప్పేసి ప్లాన్. సో యా, మేకప్ వేసుకున్నాను. ఇప్పుడు ఏం చీర కట్టుకోవాలో ఐడియా రావట్లేదు. బట్ ఏదైనా సరే ఒక సింపుల్ శారీయే వేసుకుంటాను ఇవాళ, ఎందుకంటే నేను ఎలాగో పట్టు చీర పట్టు చీర కట్టుకున్నా కదా. అండ్ ముందైతే శారీ తెచ్చుకుంటాను. ఆల్మోస్ట్ 4:35 అయిపోయింది. అండ్ దివాళీకి ఆల్రెడీ ఏ శారీ వేసుకోవాలి. ఆఫీస్లో దివాళీ బాగా సెలబ్రేట్ చేస్తారనమాట. తెలుసు టైం ఉందని చెప్పి. బట్ దానికి ఒక యాక్సెసరీస్ చీరకి మ్యాచ్ అయ్యేది దొరికితే ఆర్డర్ ఇచ్చాను అనమాట. 5 o'clock అది పిక్ చేసుకోవాలి. అమ్మాయి రోడ్ మీదకి వచ్చేస్తుంది. లైక్ అమ్మాయి కాదు, ఐ మీన్ ద పర్సన్ హూ సెల్స్ ఇట్, షీ వర్క్స్ ఇన్ రాయల్ ఓక్ అనమాట. అంటే మా ఇంటి దగ్గరలోనే ఒక 2 minutes డ్రైవ్. తను అక్కడికి వచ్చేస్తుంది. తన జాబ్ అక్కడ కాబట్టి అక్కడ నుంచి పిక్ చేసుకుంటా అన్నాను. సో 5 కల్లా ఆ స్పాట్కి వెళ్ళాలి. సో టైమ్ ఇస్ 4:35. నా శారీ ఏంటో చూపిస్తాను ముందు. నేను వేసుకున్న అవుట్ఫిట్ ఇది అనమాట. సెకండ్ డేకి ఫస్ట్ చీర కట్టుకుందామని చీర తీసాను, కానీ తర్వాత ఈ బ్లౌజ్ కనిపిస్తే ఈ లంగావని వేసుకోలేదు. ఎప్పుడు చీరలే కదా కట్టుకుంటున్నానని లంగావని కట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను, అక్కడ చూపిస్తాను. లెట్స్ గో. మురారి మూవీలో ఏమంటారా సాంగ్ వినిపిస్తూ ఉంటుంది లంగావని వేసుకున్నప్పుడు నాకైతే. మరి మీకు ఇది నా ఫ్రెండ్ వాళ్ళు ఉండే ఏరియా అనమాట. ఇలా గ్రూప్ హోమ్స్లో ఉంటాయి ఇక్కడ. తనేమో వినాయకుడిని చేత్తో చేస్తుంది అనమాట. ఎంత క్యూట్గా ఉన్నారో చూడండి. ఆ డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదే కదా, చిన్నగా చేసినా పెద్దగా చేసినా అది మ్యాటర్ కాదు, అసలు చేసుకోవడమే గొప్ప. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇక్కడ ఈ సెటప్ కూడా. మీకు కూడా ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకైతే. తర్వాత తను కూడా పూజకంతా సెట్ చేసేసింది అనమాట. ఇంక ఇప్పుడు ఆరతి టైమ్. నేను కూడా అక్కడ దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకొని తర్వాత పలహారాలంతా ఆరగించి ఇంటికి స్టార్ట్ అయ్యాను. సో చూసారు కదా నా వినాయక చవితి సెలబ్రేషన్స్ న్యూజిలాండ్లో. ఇప్పుడు నా ఇంట్లో పూజ చేసుకుంటా అనమాట. ఎలాగో నేను చూపించేశాను కదా అని వాళ్ళ వీడియో రికార్డ్ చేయట్లేదు. అంతే అండి ఈ వీడియోకి. నా ఫ్యామిలీ లాంటి నా ఫ్రెండ్స్ని మీకు కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం, అసలు మేము పండుగలు ఇక్కడ ఎలా చేసుకుంటామని మీకు కూడా ఒక ఐడియాకి చూపిద్దామని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకా మంచి ఫ్యాషన్ కంటెంట్ వీడియోస్ కూడా ప్లాన్ చేశాను అనమాట. స్టెప్ బై స్టెప్ అన్నీ వస్తాయి. సో ప్లీజ్ ఛానల్ని స్టే ట్యూన్ చూస్తూ ఉండండి. సో మీకు ఎలాంటి కంటెంట్ నచ్చుతుందో ప్లీజ్ దయచేసి కమెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోవద్దు. దాన్ని బట్టే అట్లీస్ట్ నాకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇలాగ చేస్తే వీళ్ళకి నచ్చుతుందా అని చెప్పి. దాన్ని బట్టి నేను కొంచెం అలాంటి కంటెంట్ ఆ జోనల్ వైపు ట్రై చేయడానికి నాకు బాగా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏం చేయాలో తెలుసు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరి ముందుకే వస్తాను. అంతవరకు